గుంతలు కూడా పూడ్చలేదు. చింతనబోయిన ఉదయగిరి పట్టణంలో సుమారు 2 కోట్ల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా పట్టణంలోని గండిపాలెం వెళ్ళు రోడ్డు నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు 51 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు బుధవారం ప్రారంభించారు. ఇప్పుడు మరలా టీడీపీ ప్రభుత్వంలో ఈ రోడ్లు నిర్మిస్తున్నామని ప్రజలు గమనించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుకు రాయా ఈరోజు ఉదయగిరి గండిపాలెం రోడ్డు టు శివాలయం వరకు సుమారు 51 లక్ష మంజూరైంది. ఎమ్మెల్యే గారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఈ రోడ్లు చూసినప్పుడు ఆయన గుర్తెరిగి ఈ రోడ్లను మనం పునరుద్ధరిద్దాం అని చెప్పి సుమారు 2 కోట్ల దాకా ఉదయగిరి టౌన్లో పెట్టడం జరిగింది. అదే క్రమంలో 51 లక్ష ఈ రోడ్డుకు మంజూరు చేయడం జరిగింది. ఆ రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఎమ్మెల్యే గారి చేత చేపిద్దామనుకుంటే అనివార్య కారణాల వల్ల ఆయన అందుబాటులో లేడు. ఈ కార్యక్రమాన్ని మేమే చేస్తున్నాము. కారణం ఏమిటంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు 27 ఏళ్ల క్రితం మేము వేసిన రోడ్డే పాడుపడిందని ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్డు వేస్తుండమే తప్ప గత పాలకులు ఎప్పుడు రోడ్లు వేసిన పాపాన కానీ గుంతలు పూడ్చిన పాపాన్ని పోలేదు. ప్రజలందరూ గమనించాలి. ఉదయగిరి నియోజకవర్గ ఉదయగిరి టౌన్ ప్రజలందరూ టౌన్లో రోడ్లు ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే వేస్తున్నాడనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని సోదరులారా అందరూ గుర్తు పెట్టుకొని మన కాకర్ల సురేష్ గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే గారిని మీరు అందరూ ఆదరిస్తారని, తెలుగుదేశం పార్టీని గౌరవించి వచ్చే స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు.